మీ గవర్నమెంట్ వచ్చి అప్పుడు మాకే సత్తాయిస్తున్నాం సార్. ఏం సత్తాయిస్తున్నాం అంటే మీరు ఏజ్ ఎక్కువ అయిపోయింది మీది తీసి మా దగ్గర మొత్తం ప్రూఫ్ ఉంది సార్. నాది ప్రాబ్లం నాది ఒకటి లేదు 50 మందికి తీసేసారు. ఏ బాబు మీరు ఎక్కువ మాట్లాడకూడదు హైడ్రా. నేను చెప్పిన సార్ జిహెచ్ఎంసీ నుంచి ఎందుకు తీసుకొచ్చారు మాకు. కేసీఆర్ సార్ గారు ఏం చేశారంటే పీఆర్సీ ఇచ్చాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తే మా జీవితాలు మారుతాయి ఉన్న పీఆర్సీకి వస్తున్నాడు. అది పద్ధతి కాదు కదా. మనం వరంగల్ పోయినాం ఏం లేదు డెడ్ బాడీ రిస్క్ బాల్ ఉంటాయి 2 రిస్క్ చేసినప్పుడు కనీసం సబ్బుల మాట ఏ ఊడిగారు మాకు వస్తే కూలీ లేకపోతే లేదు ఆడ మీద కూలి లేక ఆడ మీద కూలికి పోతారని ఆడ 1200 మొగనికి 1500 రూపాయలు ఇస్తారు. 700 కూలీల పెట్రోల్ అలానే పోసుకోవాలి. మాకు ఏమైనా అయినా మంచిగా అన్ని అలానే చూసుకోవాలి. మాకు ఎలాంటి భద్రత లేదు. ఒకటి ఎస్ఎల్బిషల్ టన్నెల్ వెళ్ళాము 12 days వెళ్ళాము ఇప్పుడు రూపాయి కూడా ఏమి ఇవ్వలేదు. ఏదైనా మంటలు చేసుకున్నావా చల్ 20-25 సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళకే న్యాయం జరగకపోతే మాకు ఎలా జరుగుతుంది? మేము మాట్లాడేది అది, మాకు కావాల్సిన న్యాయం అది. నాకు ఇప్పుడు ఏజ్ ఉంది, ఇప్పుడు నేను చేస్తే నా జీవితం ఏంది? ఇప్పుడు నెక్స్ట్ 20 ఏళ్ళ తర్వాత ఇంతేనా? తెలంగాణ మనం అందుకే తెచ్చుకున్నామా?